డిసెంబర్ నెలలో జరిగే కళ్యాణం రోటరీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రోటరీ డిస్ట్రిక్ట్ లో గల అన్ని క్లబ్లు విజయవంతం చేయాలని రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ కాకినాడ నవంబర్ మంత్ యాక్టివిటీ అండ్ రోటరీ ఫౌండేషన్ మంత్ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, పీడీజీలు టిక్కు, ఎస్వీఎస్ రావు, రోటరీ ఫౌండేషన్ మంత్ చైర్మన్ రిక్కీ గోటం విచ్చేయగా రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ డిసెంబర్లో జరగబోయే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కళ్యాణం నామకరణంతో చేపట్టబోతున్న అన్ని క్లబ్బుల సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, అలాగే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ బాబు, అసిస్టెంట్ గవర్నర్ కృష్ణకుమారి అప్సాని, క్లబ్ సెక్రటరీ సత్య గోడే, సానా నాగేశ్వరరావు, సీతాపతి, ఎక్సెల్ రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, నామన రమేష్, కృష్ణమోహన్, సీనియర్ రొటేరియన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ కొంచెం మనందరూ కూడా విని ఆనందించే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే మీ క్లబ్స్లో ఉంటే కొంచెం తెలియపరచండి. ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ విషయానికి వస్తే రోటాక్స్ కూడా సేమ్ ఈవెంట్స్ జరుగుతాయండి అదే రోజు. రోటాక్స్ కూడా అంటే ఇందులో ఒకటండి, ఇందులో పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా కాన్ఫరెన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ వచ్చి 5000 రూపీస్ అండి, అప్ టు డిసెంబర్ 15th వరకునండి. తర్వాత డిసెంబర్ 15th నుంచి మన జనవరి 1st వరకు 7000. గవర్నర్ గారు మరి మాట్లాడుతున్నారో లేదో తెలియదు, కానీ నేను కొంచెం షేర్ చేసే పర్మిషన్ ఇచ్చారు. అయినా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గెస్ట్ కింద వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. హీ విల్ ఇనాగరేట్ ద కాన్ఫరెన్స్. అదే కాకుండా కొంచెం మంచి స్పీకర్స్ ఎన్విరాన్మెంట్ మీద, లేకపోతే బేసిక్ ఎడ్యుకేషన్ మీద, ఈ 7 ఏరియాస్ మేము ట్రై చేస్తున్నాము. పేర్లు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం మనం. అందుకని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే ఒక సోషల్ మీడియా ద్వారా మా వాళ్ళు టీం ఒకటి అలాగే ఈ స్పీకర్ కన్ఫర్మ్ అయ్యాడు. ఈ నుంచి 50 టీంలు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది ఎందుకు అలా పెట్టాము అంటే ఒకటే రోజు స్టార్ట్ అయ్యి అదే రోజు ఎండ్ అవ్వాలి క్రికెట్ టోర్నమెంట్. లేకపోతే నెల రోజుల నుంచి చేసి తీసుకొచ్చి ఒక 20 ఓవర్ ఫైనల్ ఇక్కడ పెడితే చూడటానికి ఎవరు ఉండరన్న ఉద్దేశంతో పొద్దున్నకి మార్నింగ్ 7 స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ 5కి 40 మ్యాచ్లు అయిపోతాయి. అలాగే లాన్ టెన్నిస్ కూడా టిక్కుగా చూస్తున్నారు. టెన్నిస్కి ఎవరు రిజిస్టర్ చేసుకోవాలన్నా ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే టేబుల్ టెన్నిస్కి, అలాగే షటిల్ బ్యాడ్మింటన్కి 100 టీమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అది కూడా మార్నింగ్ స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్ 5కి అయిపోతాయండి కూడా. సో బేసికలీ ఏదైనా కానీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 5కి అయిపోతాయి. ఫాస్ట్ గవర్నర్ గారు ఆయన సమక్షంలో జరిగిందండి. అలాగే మా డిస్టిక్ 3020 గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ జనవరిలో 31 ఫిబ్రవరి 1వ తారీఖున కాన్ఫరెన్స్ జరుగుతుందండి, కళ్యాణం అని. దానికి చైర్మన్ తడాల వరప్రసాద్ బాబు, అలాగే కాకినాడలో ఉన్న రొటేరియన్స్ అందరినీ పిలిచి ఈరోజు క్లబ్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. అలాగే గవర్నర్ గారు, అలాగే పీడీజీ టిక్కు గారు, అలాగే ఇంకా చాలామంది సీనియర్ రొటేరియన్స్, కాన్ఫరెన్స్ చైర్మన్ అందరితో మాట్లాడి కాన్ఫరెన్స్ని విజయవంతం చేయాలని చెప్పేసి